Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీజీపీఎస్సి తెలంగాణ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్కి మీకోసం నేను 70 డేస్కి ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? మరి 70 డేస్లో ఇప్పుడు మనకు అప్రాక్స్గా 76 డేస్ వరకు టైం ఉంది కదా. సో మరి 70 డేస్కి మనం ప్లాన్ చేసుకొని 65 డేస్లోనే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 10 డేస్ మనం రివిజన్ చేసుకోవచ్చు. అయితే ఈ 65 డేస్లో మీకు 2 రివిజన్స్ కంప్లీట్ అయ్యేలాగానే ప్లాన్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్లాన్ ప్రకారము మనకి ఇలా డైలీ టాపిక్ ఉంటుంది అండ్ డైలీ టాపిక్ మీద డైలీ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే ఈ డైలీ టెస్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి డైలీ 3 క్వశ్చన్స్ ఉంటాయండి మీకు ఉన్న అంటే ఇప్పుడు డే 1 టాపిక్ ఇది ఉంది కదా. సో డే 1 టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ చూడండి డైలీ 3 క్వశ్చన్స్ అండ్ 8 సబ్జెక్ట్ వైజ్, ప్రతి సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటుంది, మినీ టెస్ట్. 6 వచ్చేసి ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ సాటర్డే మీకు ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. అండ్ పేపర్ వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, మోడల్ ఆన్సర్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా పేపర్ ఎవల్యూషన్ అనేది మీకు 24 hours. సో హియర్ మీరు ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ 6 PM లోపు సబ్మిట్ చేస్తే మీ ఆన్సర్ 24 hours మీ చేతిలో ఉంటుంది. ఈవెన్ 6 PM దాటిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే కాపీ ఈవినింగ్ వస్తుందండి, ఎందుకంటే 6 PM వాళ్ళవి ముందు చేయాల్సి ఉంటుంది. అండ్ మన టెస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. పర్సనల్ మెంటర్షిప్ 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఫీజు కూడా అందరికీ అవైలబుల్గా ఉండాలని ఓన్లీ 5,999కి పెట్టడం జరిగింది. ఈ రోజు రేపు పేమెంట్ చేసుకున్న వాళ్ళకి 5% అండ్ ఇండివిజువల్ పేపర్స్ కూడా ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ అయితే 10%. మరి అసలు చూద్దాం సిలబస్ ఎలా డీకోడ్ చేసాం. ఫస్ట్ వచ్చేసి పేపర్ 2 అండ్ పేపర్ 4 తీసుకున్నామండి. మరి పేపర్ 2లో తీసుకుంటే మనం ఇక్కడ హిస్టరీ, కల్చర్ అండ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం. ఇండియన్ ఎకానమీ పేపర్ తీసుకున్నప్పుడు నేషనల్ ఇన్కమ్ డే 1లో. డే 2లో తీసుకున్నప్పుడు ఇండో గ్రీక్ ఆర్కిటెక్చర్ అండ్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. డే 3 తీసుకున్నప్పుడు అడ్వాంట్ ఆఫ్ ఇస్లాము అండ్ మనీ అండ్ బ్యాంకింగ్. డే 4 తీసుకున్నప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాను, మొఘల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఫినాన్స్. డే 5 తీసుకుంటే బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద ఇంటర్నల్ అండ్ మానిటరీ పాలసీ. డే 6 తీసుకుంటే ఎస్ఏ రేటింగ్. డే 7 తీసుకుంటే మనకి సండే రోజు రివిజన్ ఉంటుంది, ఓన్లీ రివిజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వారం అంతా చదివి రివిజన్ చేయకపోతే దానికి యూజ్ ఉండదు. సో రివిజన్ ఒకవేళ సబ్జెక్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? డే 8 డిక్లైన్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ ద క్రాఫ్ట్ అండ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ అండ్ తెలంగాణ ఎకానమీ తీసుకుంటే తెలంగాణ ఎకానమీ హైదరాబాద్ స్టేట్. నెక్స్ట్ ట్రైబల్ పీస్ అండ్ రివోల్ట్ తీసుకున్నప్పుడు 19th century, 1857 రివోల్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్. డే 10 తీసుకుంటే మనకి పర్సనాలిటీస్ అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటుంది. డే 11 తీసుకున్నప్పుడు ఏన్షియంట్ హిస్టరీ అంటే ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ అగ్రికల్చర్ అలైన్ సెక్టార్. డే 12 రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ ఇక్కడ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. డే 13 తీసుకుంటే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ ఎస్ఏ రేటింగ్ అండి. 14th రోజు సండే ఉంటుంది, టెస్ట్ ఉండదు. 15th రోజు మనకి మిడవల్ తెలంగాణ. ఓకేనా? అండ్ ఇక్కడ కాకతీయ డైనాసిటీ వీళ్ళందరి గురించి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, ఎన్వైర్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. డే 16 తీసుకుంటే మిడవల్ తెలంగాణ రిలేటెడ్, ఇక్కడ నేషనల్ రిసోర్సెస్. డే 17 తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అసఫ్ జాహీ డైనాసిటీ అండ్ బయోడైవర్సిటీ, ఎకాలజీ, ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. డే 1857 రివోల్ట్ ఇన్ హైదరాబాద్లో ఏ విధంగా జరిగింది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ డే 19 తీసుకుంటే సోషియో ఎకనామిక్ అవేకింగ్ ఆఫ్ తెలంగాణ లైక్ లైబ్రరీ మూవ్మెంట్ కానీ రిలేటెడ్గా మహాసభ, సోషల్ రిఫార్మ్స్, ఆర్య సమాజ్, దళిత మహాసభ ఇవన్నీ చూస్తాము. ఇక్కడ గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఉంటుంది. అండ్ డే 20 తీసుకున్నప్పుడు ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. డే 21 తీసుకున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. అండ్ డే 22 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ పీపుల్ మూమెంట్ అని ఇలా ఉండడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళైనా చేసిన వాళ్ళైనా మీరు ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఇప్పటికైనా ప్లాన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చేయకపోతే ఇప్పటి నుంచైనా ప్లాన్ చేసుకొని చేయండి. స్టిల్ మీ చేతిలో టైం ఉంది, మీరు చేయగలుగుతారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే? అండ్ ఇండియన్ ఫిజియోగ్రఫిక్ సెట్టింగ్స్ ఏముంటుంది, నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అనేది ఉంటుంది. డే 24 తీసుకుంటే ఫ్లోట్స్ అండ్ డ్రాట్స్ గురించి ఉంటుంది. ఇక్కడ స్పేస్ ప్రోగ్రామ్ గురించి ఉంటుంది.
డే 25 తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ మేజర్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ ఏమున్నాయి, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ గురించి. డే 26 తీసుకున్నప్పుడు రోల్ ఆఫ్ ద డబ్ల్యూటీఓ, ఇక్కడ వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్. డే 27 తీసుకున్నప్పుడు ఇష్యూ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ ఏముంది. 28 తీసుకున్నప్పుడు జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హైదరాబాద్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ మోడర్న్ ట్రెండ్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా మనకి రోజు కూడా టాపిక్స్ ఉంటాయి. 28లో అగ్రికల్చరు, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ. 30 తీసుకుంటే మనకి జాగ్రఫీ రిలేటెడ్గా తీసుకున్న మన హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ బయోటెక్నాలజీ ఉంటుంది. 31 తీసుకుంటే అర్బనైజేషన్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ మైక్రోబయల్ ఇన్ఫెక్షన్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు రోజు కవర్ అవుతుంది. డైలీ టెస్ట్ ఉంటుందండి. ప్రతిరోజు మీకు టెస్ట్ 3 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్ఏ రేటింగ్ తర్వాత మళ్ళీ పేపర్ 6 అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక్కొక్క టాపిక్కి మీకు త్రీ డేస్ టైం ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇలా గ్రాఫ్స్, చార్ట్స్, ఇప్పుడు చూడండి ప్రతి టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. అందుకే ప్రతి టాపిక్కి 3 to 4 డేస్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏమున్నవి, తర్వాత అకాలీదాలు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెన్సీ. ఓకే, మళ్ళీ ఇక్కడ డేటా అనాలిసిస్. ఇక్కడ 37 తీసుకున్నప్పుడు ఇండియా డెట్ డిమాండ్ ఏ విధంగా ఉంది, తెలంగాణ స్టేట్ రీజన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ డేటా అనాలిసిస్. సో నెక్స్ట్ డే 39 ఎస్ఏ రైటింగ్. డే 40 వయలేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్స్. ఓకే, డే 41 ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితిస్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద ట్యాబ్లెట్ డయాగ్రామ్స్ ఇవి ఉంటాయి కదా, ఇట్లా మళ్ళీ ఇవి కూడా ఒక 3 to 4 డేస్ వరుసగా ఉంటుంది. ఓకే, మళ్ళీ డే 40 ఇక్కడ మొబిలైజేషన్ పేస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ బేస్డ్. ఇలా మీకు ప్రతిరోజు టాపిక్స్ అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకోటి ఫార్మేషన్ ఆఫ్ ద 2 words ఆఫ్ తెలంగాణ మూమెంట్లోనే మళ్ళీ ఇక్కడ టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు డైలీ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక పేపర్ ఉందండి మనకి, పేపర్ 3 ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సొసైటీ. ఇక్కడ సొసైటీ పార్ట్లో నుంచి ఇండియన్ సొసైటీ నుంచి సేలియంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇక్కడ గవర్నెన్సీ నుంచి ఉంటుంది. అండ్ 58 తీసుకున్నప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ మన వల్నరబుల్ గ్రూప్స్ ఏమున్నవి అండ్ లైక్ ఇప్పుడు ఇది మన షెడ్యూల్ కాస్ట్ కానీ మైనారిటీ ఉమెన్, తర్వాత ఉమెన్ ప్రాబ్లమ్, చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి. ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సేమ్ ఎస్సీ ఎస్టీ రిలేటెడ్గా వచ్చేలాగున. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్ ప్రాబ్లమ్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఏమున్నవి అనేది. తర్వాత మళ్ళీ ఇక్కడ సోషల్ పాలసీస్ ప్రోగ్రామ్స్, తర్వాత ప్రోగ్రామ్ ఏజెన్సీస్ ఏమున్నాయి, ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎథికల్ వాల్యూస్ ఏమున్నవి, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, జ్యుడిషియల్ సిస్టమ్, తర్వాత ఫెడరల్ సిస్టమ్. సో ఇట్లా మనకి కంప్లీట్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సిలబస్ అయితే కవర్ అవుతుంది. పీడిఎఫ్ కూడా నేను షేర్ చేస్తాను మన వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో. సో మనకి 63 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. స్టిల్ వీ హ్యావ్ ఏ 10 days ఆఫ్ టైమ్ ఫర్ రివిజన్. సో మనం ఇక్కడ రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటాము. సో ఇదండి, ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఇప్పటి వరకు చదవకపోయినా ఇకనైనా చదివితే మీకు 70 days అనేది మీ సక్సెస్కి మేజర్ పాయింట్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా మంది అయిద్దా కాదా, లేకపోతే గ్రూప్ 2 ఉంది, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇకపైన కన్ఫ్యూజన్స్ అన్ని వదిలేసి వర్క్ చేయండి. ఎందుకంటే చాలా మంది చదివిన వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది వదిలేసుకుంటే మనం ఎవరిని ఏం చేయలేము. గ్రూప్ 2ని అనుకుంటే గ్రూప్ 2 కాకపోతే అప్పుడేం చేస్తారు, అంతేనే కదా. సో రెండు కూడా బ్యాలెన్స్డ్గా చేయలాగిన మీరు ఎంత పాసిబుల్ అయితే అంత బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నా నెంబర్ ఉంటుంది, ఇక్కడ 9618273181. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.